హలో ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. ఇది నా ఫస్ట్ ఆడియో. నేను ఇంతవరకు ఈ వీడియోలో మాట్లాడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఫిట్నెస్ మీద ఉండే ఇంట్రెస్ట్. ఇది ఇంట్రెస్ట్ కాదనుకోండి, నాకు ఒక ఫ్యాషన్. అందువలన నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో పంచుకోవాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫిట్నెస్ అంటేనే జిమ్లో జాయిన్ అయ్యి వర్కౌట్ చేసేసి బాగా కండలు పెంచేసి బాడీని ఒక షేప్లో తీసుకోవడం అనేది వాస్తవం. కానీ నా లైఫ్లో మనం ఏ జిమ్కు వెళ్ళకుండానే బాడీని బిల్డ్ చేయొచ్చు, ఫిట్నెస్ కూడా ఉంచుకోవచ్చు. ఎగ్జాంపుల్, చాలామంది ఉంటారు అనుకోండి, అందులో నేను కూడా ఒకడిని. జిమ్కు వెళ్ళకుండా ఈ షేప్ మెయింటైన్ చేస్తున్నాను. చూస్తారు కదా, నేను హార్డ్ వర్క్ చేస్తాను. వీడియో స్టార్టింగ్లో చూస్తుంటారు కదా, నేను, మా అమ్మ, మా అన్నయ్య. ఇది ఒక హార్డ్ వర్క్ అయినా మీరు అనవచ్చు. ఇదే కాదు ఫ్రెండ్స్, నేను ఒక పనికి వెళ్తా డైలీ. అది కూడా స్టార్టింగ్ నుంచి, ఇంటి దగ్గర నుంచి ఆ పని అంతా పూర్తి చేసి వచ్చేంత వరకు ఒక వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కదా, మాట తడబడుతోంది. యాక్చువల్లీ నేను చదువుకున్నాను, కానీ ఈ హార్డ్ వర్క్ చేయడం అనేది నా లైఫ్లో మైనస్ అని అందరు అంటారు. కానీ నేను ఈ మైనస్ను నాకు అనుకూలంగా చేసుకున్నాను. ఎందుకు? ఫిట్నెస్ మీద ఉండే ఇంట్రెస్ట్. అది ఎలా అంటారా, జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేస్తారు, పుషప్ చేస్తారు, పుల్అప్ చేస్తారు, రకరకాల ఎక్సర్సైజ్ చేస్తారు కదా. అదే బరువు ఎత్తడం, లాగడం, కొట్టడం నేను కూడా రోజు ఈ పనులు చేస్తాను. కావడం వలన దీన్ని మన లైఫ్లో ఫిట్నెస్కు ఎందుకు కన్వర్ట్ చేసుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఈ ఆలోచన రావడం వలన ఇది నాకు ప్లస్గా మారింది. నేను 8th క్లాస్ చదివేటప్పుడు అనుకుంటాను, అప్పటి నుంచి నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడు లైట్గా ఉండేది కాబట్టి పర్లేదు. వస్తూ ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్ కాకుండా ఫ్యాషన్ అయిపోయింది. నేను డిగ్రీ చదివేటప్పుడు మా డిగ్రీ కాలేజీలో ఒక జిమ్ రూమ్ ఉండేది. అది ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్కి మాత్రమే అవైలబుల్గా ఉండేది. మిగతా వాళ్ళు మేము ఏమైనా వెళదాం అనుకుంటే మమ్మల్ని అలౌ చేసేవారు కాదు. అందువలన అప్పుడు కూడా నాకు జిమ్లో వెళ్ళే అవకాశం లేదు. వస్తూ కొన్ని ఎక్సర్సైజ్ అక్కడక్కడ చూస్తూ, వీడియోస్ చూస్తూ, యూట్యూబ్లో కానీ ఇంకా ఫేస్బుక్లో కానీ నేను కూడా కొద్దిగా మోటివేట్ అయ్యాను అన్నమాట. స్టార్టింగ్లో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మా విలేజెస్లో కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్సే అయినా వాళ్ళు నన్ను నెగిటివ్ కామెంట్ చేశారు. నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకుండే ఫ్యాషన్. ఫిట్నెస్ అంటే ఒక ప్యాషన్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.